ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వినూత్నాత్మకంగా అయితే కనుక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటూ కూడా ఒక కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. దీనంతటికీ కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చి తమ ఆలోచనలతో అంటే ఒక యూనిక్‌గా అయితే కనుక అయితే కొన్ని ఏవైతే బిజినెస్ ప్లాన్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా అమలు పరిచేందుకు అయితే కనుక ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనపడుతోంది. ఇందులో ఎంతో అట్రాక్టివ్‌గా అయితే కనుక కీర్తనకి సంబంధించి అంటే ఒక లేడీ ఒక మహిళ హైదరాబాద్ నుంచి ఎక్కడైతే ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి స్టార్టింగ్లో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా అనంతరం దీన్ని బిజినెస్గా కన్వర్ట్ చేశారు. ఆ బిజినెస్ కూడా కేవలం అంటే వితౌట్ షుగర్స్ ఒక మిల్లెట్ కానీ ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ ఏదైనా కానీ అంటే షుగర్లెస్ ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఆవిడ లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. మనం విజువల్స్లో ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ చూస్తూ ఉన్నామో వాటన్నింటినీ కూడా వాళ్ళే స్టార్టింగ్లో తయారు చేసి అది బిజినెస్ కింద కన్వర్ట్ చేయడం కానీ వాటన్నిటిని కూడా జనాలకు అందచేసే విధంగా అయితే కనుక చాలా అంటే చాలా యూనిక్గా ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా బయట సేల్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించిన ఫ్రాంచైజెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే 11 ఫ్రాంచైజెస్ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే కనుక ఏదైతే ఈ కీర్తన గారు స్టార్ట్ చేశారో ఈ స్టార్టప్ గురించి మనం ప్రస్తుతం ఆవిడతోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఫస్ట్లీ వెరీ కంగ్రాచులేషన్స్ టు యూ టు స్టార్ట్. ఐ మీన్ ఇన్ని 11 ఫ్రాంచైజెస్ స్టార్ట్ చేశారు, ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇవాళ జరిగిన ప్రోగ్రాంలో చాలామంది మహిళలు ఇంట్రెస్టెడ్గా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మీరందరూ ఏం చెప్తారు? మీరు ఎప్పుడు ఇదంతా స్టార్ట్ చేయడం జరిగింది? అసలు నా కంపెనీ స్టార్ట్ చేసి అది కంపెనీ అనకూడదు, ఇట్స్ లైక్ లైవ్లీవుడ్, బతుకు తెరువు కోసం స్టార్ట్ చేసిన ఒక చిన్న ప్రోడక్ట్. ఓకే సో చిన్నగా లైక్ బ్రతకాలి అన్న ఒక చిన్న ఆశతో స్టార్ట్ అయిన మా ప్రాజెక్ట్ ఇది. అసలు అంటే మనము బిజినెస్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి అన్న దానికన్నా కూడా జస్ట్ మనం లైవ్లీవుడ్కి రన్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన మా బిజినెస్ ఇప్పుడు లైక్ 11 ఫ్రాంచైజీస్ ఇచ్చామన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ లైక్ అ స్మాల్ వన్, వి కుడెంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది ఇంత పెద్ద కంపెనీ అవుతుందని. బట్ మేము చేసే సేవ కానివ్వండి అండ్ ప్రోడక్ట్స్ కానివ్వండి అన్నీ కెమికల్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ కాబట్టి ఇంతవరకు వచ్చామని నేను నమ్ముతున్నానండి. అండ్ ఇక్కడ మాకు ఈ ఆపర్చునిటీ రావడం ఏంటంటే మా ప్రోడక్ట్స్ లైక్ కలెక్టర్ గారు వేరే ఒక ప్రాజెక్ట్లో మమ్మల్ని చూశారనమాట. అక్కడ చూసి సార్ మా ప్రాజెక్ట్ నచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. లైక్ ఇంకో నాలాగా ఎంతోమంది ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇది బెనిఫిట్ అవ్వాలి అనుకొని ఎస్హెచ్ ఉమెన్స్కి సపోర్ట్ చేయాలి అని మమ్మల్ని కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో లైక్ ఎలాగంటే మా ప్రాజెక్ట్ వచ్చేసి మిల్లెట్ ప్రోడక్ట్స్, కంప్లీట్ మిల్లెట్ ప్రోడక్ట్స్, నో షుగర్, నో మైదా, నో వీట్, నో కాన్సెప్ట్ అన్న ఈ 4 నినాదాలతో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్టార్ట్ చేసినప్పుడు 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ నౌ వీఆర్ లైక్ 70 ప్రోడక్ట్స్, స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, నమ్కిన్స్, పాప్స్ అండ్ నూడిల్స్, వర్మిసెల్లి, పాస్తా, ఇలా ఆల్మోస్ట్ మైదా ఎక్కడెక్కడ ఉంది అక్కడెక్కడికి దూరిపోయి మిల్లెట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే జంక్ ఫుడ్ ఈస్ లైక్ పిల్లలు రీప్లేస్ చేస్తూ కూడా మీరు మిల్లెట్స్ పెడుతున్నారు అంటే కొంచెం హెల్దీగా ఉండదు. యా ఎగ్జాక్ట్లీ. మీరు స్టార్ట్ చేసిన 5 ప్రోడక్ట్లు ఏంటండి? రాగి లడ్డు, రాగి జావా అండ్ కొర్ర మురుకులు అండ్ ఇది చిక్కీ, మిల్లెట్ చిక్కీ, యా మా పల్లి చిక్కీతో పాటు మిల్లెట్స్ కలిపి అదొక చిక్కీ చేసాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కొర్ర లడ్డు అని ఒకటి స్టార్ట్ చేసాము అనమాట. మళ్ళీ మీరు ఎంత ఇప్పుడు 28. యా ఓకే. అంటే ఇంత చిన్న వయసులో మీకు ఎప్పటి నుంచి అంటే ఈ థాట్ ముందు నుంచే రన్ అవుతుంది ఒక బిజినెస్ పెట్టాలి? నో నెవర్ ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ నేను బిజినెస్లోకి వస్తానని నేను అనుకోలేదు అసలు. లైక్ అప్పుడు మేము చదువుకున్న ఆ టైం నుండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎలాగైనా సరే, ఈ సర్కమ్స్టెన్స్లో పెరిగింది నేను. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది, జాబ్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం కోవిడ్ కూడా వచ్చింది. సో వీఆర్ లైక్ ఎలాగంటే బ్రతకడం ఇంపార్టెంట్. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇదంతా కన్నా కూడా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. ఈ 2 కాన్సెప్ట్లో మనకు రేజ్ అయింది కోవిడ్లో. సో దాన్ని బేస్ చేసుకొని నాకు ఏ జాబు వద్దు, ఐ నీడ్ టు మేక్ అ బిజినెస్, దీన్ని ఒక బిజినెస్ చేయాలి అండ్ మనం హెల్తీగా ఉండాలి అండ్ పక్క వాళ్ళని కూడా హెల్తీగా ఉంచాలి అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన నా ప్రాజెక్ట్ నవ్ ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ వన్. 9 నట్స్, మిల్లెట్స్ అండ్ హెల్దీ నట్స్ అని చెప్పేసి కంపెనీ నేమేనండి ఇది? ఓకే, కంపెనీ నేమ్ కూడా 9 నట్స్ అని చెప్పి చాలా యూనిక్గా పెట్టున్నారు వీళ్ళు. అయితే ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి కూడా కీర్తననే డైరెక్ట్గా అడుగుదాము. సో మనం చూస్తున్నాం కదండి ఇవన్నీ. సో ఇందులో ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి, లేకపోతే మీరు స్టార్ట్ చేసిన చిక్కీ కానీ వీటన్నిటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు?
సో మా ప్రాజెక్ట్లో ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటి అంటే ప్రతి ప్రోడక్ట్ యూనిక్. వై? బికాస్ ఇట్స్ లైక్ చిన్నపిల్లలకి చిక్కీ కావాలి, చాక్లెట్ కావాలి, అండ్ డయాబెటిక్స్ వీళ్ళకి మన గ్రెయిన్స్ కావాలి, రవ్వాస్ కావాలి, అండ్ ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి నమ్కిన్స్ కావాలి, వాళ్ళు ఈవినింగ్ స్నాక్గా తీసుకునే వాళ్ళకి, అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు అన్ని స్వీట్స్ తీసుకుంటారు. లైక్ ఒకరికి ఇది అన్న సెక్టార్ మా దాంట్లో లేదు. ఒక 5 years నుండి 8 years ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి ప్రతి ప్రోడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ మా దాంట్లో. సో చాలా పాప్స్ చూసుంటాం కానీ కోకోనట్ పాప్స్ విత్ హెల్దీ ఐటమ్స్ అయితే కనుక ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో తింటారేమో మేబీ. అసలు ఇది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి, అంటే అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్టే ఉంటాయి. స్వీట్స్ కూడా వితౌట్ షుగర్ అనేసి చెప్తూ ఉన్నారు కాబట్టి నార్మల్గా ఇది మనం టేస్ట్ చూసి అయితే చెప్దాము. అంటే ఇది ఒకటే కాకుండా ఇంకేమేమి ఇందులో ఇంట్రెస్టెడ్గా ఉంటాయండి? యూ కెన్ ట్రై ద కుకీస్, లైక్ ఆల్మోస్ట్ 7 వేరియంట్స్. స్వీట్గా ఉంది. జాగరీ ప్రోడక్ట్ అన్నమాట. జాగరీ ప్రోడక్ట్ అయితే జాగరీ మసాలా కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని స్పైసీ వాళ్ళకి స్పైసీ, స్వీట్నెస్ వాళ్ళకి స్వీట్నెస్. అలా వాట్ యూ కెన్ ఎట్లా అంటే మన కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రోడక్ట్కి మనం ఆన్సర్ చెప్పేసేయాలి. అంటే స్వీట్ ఉందా, హాట్ ఉందా, బిస్కెట్ ఉందా, చాక్లెట్ ఉందా, చిక్కీ ఉందా, ఆల్ ఉన్నాయి మన దగ్గర. 1 stop సొల్యూషన్ లాగా 9 minutes. నో అని చెప్పకూడదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇలా కూడా అడుగుతారు, మన దగ్గర డైరెక్ట్ తినే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలా కాదండి, మేము ఇంటికి తీసుకెళ్ళి వండుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉప్మా రవ్వాసు, ఇడ్లీ రవ్వాసు, కిచిడి, దోసపిండి ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట మన దాంట్లో. యా. సో నేను టేస్ట్ చూశాను కదా, నిజంగా అంటే అది చాలా స్వీట్గా అనిపిస్తుంది అండ్ హెల్తీగా కూడా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది అని అనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళే స్టార్ట్ చేశారు. మహిళలు ఇలానే కాకుండా ఇంకా వెరైటీగా ఎలాంటి ఐడియాస్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ కలిగిస్తుందని చెప్పొచ్చు. ఈ 1 house 1 entrepreneur అనే ఒక కాన్సెప్ట్, దీనికి సంబంధించి కూడా అనేక మంది మహిళలు వచ్చారు. కీర్తన లాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఇంకా ఎదగాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ఆపర్చునిటీ కలిగిస్తూ లోన్కి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపు నుంచే వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా లక్ష్మీ షా కూడా మనతో చెప్తున్నారు. ఇటు కీర్తన కూడా వాళ్ళందరికీ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా సపోర్టివ్గా తన ఐడియాస్ ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళగలిగారో వాళ్ళందరికీ కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా కూడా నేను ఉంటాను అని చెప్పేసి కీర్తన మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.